హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం రాగి పుట్టు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా కొబ్బరి తీసుకుందాం, కొంచెం బెల్లము, గ్రౌండ్ నట్స్, రాగి పిండి. మనం రాగి పుట్టు ఈ కొబ్బరి చిప్పతో దీంట్లో చేసుకుంటున్నాము. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. మనం గ్రౌండ్ నట్స్ని మిక్సీ వేసుకొని పెట్టుకుందాము. ఇదిగోండి, గ్రౌండ్ నట్స్ని మిక్సీ వేసుకున్నాను. కొంచెం కచ్చపచ్చగా పెట్టుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని, రాగి పిండిలో ఉప్పు వేసుకొని, కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ వేసేసి మామూలు ముద్దగా కాకుండా పొడి పొడిగా కలుపుకోవాలి బాగా. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఈ కొబ్బరి చిప్పలో కొంచెం ఆయిల్ పూసుకుందాము. ఇలా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఒక హోల్ పెట్టుకోవాలి. మనము ఎక్కువగా కాకుండా ఒక్కదానికి హోల్ పెట్టుకుంటే, ఇప్పుడు చూడండి కనిపిస్తుంది కదా హోల్. ఇప్పుడు మనం కొబ్బరి వేసుకుందాము. కొబ్బరి ఒక లేయర్గా వేసుకుందాము. దానిపైన మనం రాగి పిండి వేసుకుందాము. కొంచెం దీనిపైన మనం శనగిత్తనాలు వేసుకుందాము. పౌడర్ చేసుకుంది. మళ్ళీ ఇప్పుడు కొంచెం కొబ్బరి వేసుకుందాము. ఒక్కొక్క లేయర్ వేసుకోవాలి. అలా 2 లేయర్స్ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ రాగిపిండి కొంచెం వేసుకుందాము. చూడండి, మొత్తం రాగిపిండి ఇలా వేసేసుకొని మనం ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని నీళ్ళు ఆవిరికి పెట్టుకొని ఇది ఒక 15 మినిట్స్ ఉడకపెట్టుకుందాము. చూడండి, ఇడ్లీ పాత్ర తీసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని ఒక ప్లేట్ పెట్టేసాం. దానిపైన ఇలా పెట్టేసి ఇప్పుడు మనం బాయిల్ చేసుకోవాల్సింది ఇలా పెట్టేసి ఒక 15 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. చూడండి, 15 మినిట్స్ అయింది. కుక్కర్లో పెట్టేసుకున్నాం. ఇప్పుడు దీన్ని తీసుకుందాము. రెడీ అయిపోయింది. చూడండి, రెడీ అయిపోయింది రాగి పుట్టు. ఇప్పుడు చూద్దాము. మనం ఓపెన్ చేసి చూడండి, కొబ్బరి దీంట్లో ఇట్లా అనుకొని ఇప్పుడు ఉడికిపోయింది కదా. దీని మీద మనం బెల్లం పౌడర్ వేసుకొని, బెల్లం పౌడర్ ఇలా తీసుకొని కొంచెం ఇలా చల్లుకోవాలి. బెల్లం పౌడర్ చల్లుకొని ఇలా కలుపుకొని తినాలి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు పోల్శెట్టి సిస్టర్స్. రాగి పుట్టు రెడీ. చూడండి, మొత్తము మనం ఆవిరి పెట్టుకున్నాం కదా, అదంతా తీసేసి బాగా ఇలా కలుపుకొని మనం కొంచెం బెల్లం వేసుకుందాము. బెల్లం వేసుకొని కొంచెం గ్రౌండ్ నట్స్ పౌడర్ కావాలంటే ఇట్లా వేసుకొని ఇప్పుడు తినాలండి. ఓకే, బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు పోల్శెట్టి సిస్టర్స్.